అణగారిన వర్గాలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కష్టపడి పనిచేసి సంపద పెంచుదాం, పేదలకు పంచుతామన్నారు. గంజాయి, డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలుంటాయని, ల్యాండ్, శాండ్, గంజాయి మాఫియా లేకుండా చేస్తామన్నారు. రేషన్ బియ్యం కొన్ని విదేశాలకు అమ్ముతున్నారని, రేషన్ బియ్యం వ్యాపారులను వదిలిపెట్టం, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడ చూసినా మాఫియా దోపిడీ ఉంది, అంతా ప్రక్షాళన చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా నేమకల్లో పింఛన్ల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. దేశంలో పింఛన్లు ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదేనని అన్నారు. పింఛన్ల కింద 5 నెలల్లో 18,000 కోట్లు ఇచ్చామని, పెంచిన పింఛన్లు ఏప్రిల్ నుంచి ఇచ్చామని అన్నారు. పింఛన్లు 3 నెలలకోసారి తీసుకునే సౌకర్యం కల్పించామని, లబ్ధిదారుల్లో కూలీలు, కార్మికులు ఉన్నారనే ఇలా ఏర్పాటు చేశామన్నారు. అనంతపురం జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానమని, రాయదుర్గం వెనుకబడిన ప్రాంతమని, ఈ నియోజకవర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాయదుర్గం ప్రజల్లో వెలుగులు నింపే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. హంద్రీనివాపై 4,500 కోట్లు ఖర్చు చేశామన్నారు. రాయలసీమలోని ప్రాజెక్టులకు 12,500 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఇక్కడ ఉన్న నేమలకలు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమదని అన్నారు. రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానని హామీ ఇచ్చా అని చంద్రబాబు తెలిపారు. పింఛన్ల పంపిణీలో పైసా అవినీతి ఉండకూడదని గట్టిగా చెప్పారని తెలిపారు. పేద కుటుంబాల ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచుతామని, రాష్ట్రంలో ఇప్పటికే 198 అన్నా క్యాంటీన్లు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 50 లక్షల మంది గ్యాస్ బుక్ చేసుకున్నారని తెలిపారు. గత 5 ఏళ్లు ఇసుక దొరక్క 1,00,000 మంది కూలీలు ఉపాధి కోల్పోయారని, ఉచిత ఇసుక విషయంలో ఎవరు అడ్డు వచ్చినా ఊరుకోరని అన్నారు. గతంలో నాసిరకం మద్యంతో విచ్చలవిడిగా దోచుకున్నారని, తాము వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ఈగల్ పేరుతో డేగకన్ను ఉంచామని అన్నారు. నేను సూపర్ 6 అని మాట్లాడాను. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. నేను ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్కదానికి ఎప్పటికప్పుడు నేను నెమరేసుకుంటూ మీ కార్యక్రమాలు చేయడానికి ముందుకు పోతున్నాను. ఆ రోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు. మా తల్లి కష్టపడేది. ఇంట్లో వంట గ్యాస్ లేకుండా నేను చిన్నప్పుడు చూస్తే ఆ పొగంతా వచ్చి కడుపులోకి పోయి కళ్ళలో నీళ్లు వస్తూ బాధపడుతూ చూసేవాడిని. అందుకే నేను ఆలోచించాను, నా ఆడబిడ్డ ఏ ఆడబిడ్డ కూడా కష్టపడకూడదని. ఇప్పుడు కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీపం కార్యక్రమం కింద ఉచితంగా వంట గ్యాస్ నేనే ఇచ్చానని మా ఆడబిడ్డలందరికీ గుర్తు చేస్తున్నా. ఇప్పటికే 50 లక్షల మంది బుక్ చేసుకున్నారు. ఇంకా మిగిలిన అర్హులందరికీ ఈ గ్యాస్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 2,684 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకా ఎక్కువైనా పర్వాలేదు కానీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ భూమికి రక్షణ లేకుండా పోయింది. ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్ట్ను ఒకటి తీసుకొచ్చి మొత్తం కబ్జాలు చేస్తూ ఇష్టానుసారంగా భూములన్నీ రికార్డులు మార్చేసే పరిస్థితికి వచ్చారు. నాకు వచ్చే పిటిషన్లు మీరు చూస్తే 40 నుంచి 50% పిటిషన్లు భూ సమస్యలే వస్తున్నామంటే భూ బకాసురులు ఏం చేశారో ఒక్కసారి మీకు అర్థమవుతుంది. ఇప్పుడే మీరు చూశారు, మద్యం పైన చెక్ పెట్టాం. ఒకప్పుడు మీరు చూస్తే నాసి రకం మందు వచ్చేది. మీరు పక్కన పోయి కర్ణాటక పోయి మందు తాగేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధ లేదు. ఇక్కడే స్వేచ్ఛగా తాగే విధంగా ఏదైతే ఉందో నాణ్యమైనది కర్ణాటకలోతో సమానంగా ఇక్కడ కూడా మద్యం రేట్లు తగ్గించడమే కాకుండా ఎక్కడ కూడా నాసి రకం మందు ఇవ్వకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఈరోజు మనం చేయగలిగామంటే, ఆ రోజు చేయలేకపోయారంటే దీనికి కారణం లాలూచి చేశారు. మద్యం తయారీ దగ్గర నుంచి ఎక్కడైనా షాపులో అమ్ముకునే వరకు వాళ్ళ మనుషుల్ని పెట్టి వచ్చిందంతా దోచుకున్నారు. సొంత ఖజానాకు పోయింది. ఇప్పుడు మీకందరికి కూడా మద్యం ధరలు రేషనలైజ్ చేయడమే కాకుండా నాణ్యమైన మద్యం ఇచ్చి ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వ ఆదాయానికి కూడా పెరిగే పరిస్థితి వచ్చింది. విద్యతోనే ఏదైనా సాధ్యమని భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన తాను పాఠశాలకు రోజు 6 కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకున్నానని తెలిపారు.
విద్యతోనే ఉన్నత స్థాయికి ఎదిగానని, రాష్ట్రపతి కాగలిగానని, కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందన్నారు. విజయ సాధనకు క్రమశిక్షణ, నిరంతర కృషి, చక్కటి ప్రణాళిక ఉండాలని, అప్పుడే విజయం సొంతమవుతుందన్నారు. ఒక వ్యక్తి విజయానికి వీటికి మించి మరో మార్గం లేదని, విద్యార్థులు తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. కేఎల్ విశ్వవిద్యాలయంలో ప్రతిభావంతులకు పట్టాభిషేకం వైభవంగా జరిగింది. విద్యార్థుల కోలాహలం, ముఖ్య అతిథుల స్ఫూర్తిదాయక ప్రసంగాలతో అంతటా సందడి నెలకొంది. వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవం శనివారం నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విద్యార్థులనుద్దేశించి ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. కేఎల్ వర్సిటీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ, విద్యార్థుల్లో సామాజిక స్పృహ ఉండాలన్న ఉద్దేశంతో వారిని గ్రామీణ ప్రాంతాలకు పంపించి ప్రజలతో మమేకమయ్యేలా వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ బోధన అందిస్తున్నామని అన్నారు. కోర్సులు పూర్తి చేసిన వారిలో పలువురికి 1/2 కోటికి పైగా ప్యాకేజీలతో కొలువులు వచ్చాయని తెలిపారు. I am told that this institution originated as an engineering college in the early 1980s. Since then, KLEF has greatly expanded its horizons. Today, KLEF provides education in a variety of disciplines, including management, agriculture, pharmacy, architecture, and the law. I am happy to know that the university has received the highest A++ grade from NAC. Ladies and gentlemen, I have always firmly believed that empowerment of women is crucial for the development of a nation. Today, I found that out of 10 doctorates, 6 have been awarded to our daughters. And out of 11 gold medals, 5 have been won by our daughters. My congratulations to you. Let us have a big applause for our daughters. This convocation stands as a testament to the dedication and commitment of all those who have contributed to the growth of this institution, our esteemed faculty, administrative staff, and most importantly, our students. The knowledge and skills imparted through our industry-driven academic programs and research-focused initiatives not only empower students, but also contribute to the societal progress. As I look around, I see an extraordinary group of individuals who have chosen the path of knowledge and innovation. Each of you embodies the values of hard work, perseverance, and the pursuit of excellence. You have not only achieved the academic success, but also become ambassadors of change and progress. ఉపకులపతి డాక్టర్ జి పార్థసారథి మాట్లాడుతూ, తమ విద్యార్థులు 1708 పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులు దక్కించుకొని విజయవంతంగా పూర్తి చేశారని ప్రశంసించారు. ఈ ప్రాజెక్టులకు యూజీసీ కోట్లాది రూపాయల నిధులు కేటాయించిందన్నారు. When KL University was established in 1980, right now we have 2 off campuses in Hyderabad and produced almost 60,000 alma mater all over the world, and they are in the every nook and corner of the world, and they are taking the workforce of the total world in this place. And here it was produced almost CEOs, CXOs, CTOs, 66 members, vice president level cadre, almost 1,000 members, and entrepreneurs, more than 1,500, IT professors, film actors, IAS officers, and IPS officers all over the world. Everyone is doing and proven the best of its kind and bringing the KL University brand in this place, and they are the brand ambassadors of this campus. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు, ఉపాధ్యక్షుడు కోనేరు రాజా హరీన్, బోర్డు సభ్యురాలు కోనేరు నిఖిల, ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, ప్రధానాచార్యులు, విభాగాధిపతులు పాల్గొన్నారు. అదానీ వ్యవహారంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. అదానీతో జగన్ ఒప్పందంపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
నగరంలోని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో ఇంద్రప్రస్థ హోటల్లో నిర్వహించిన సంఘటన్ పర్వ్ 2024 రాష్ట్ర స్థాయి సదస్సులో జాతీయ నాయకులు లక్ష్మణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి, ఇతర బీజేపీ నేతలు సోము వీర్రాజు, బీజేపీ ఎమ్మెల్యే, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. దగ్గుపాటి పురంధరేశ్వరి ప్రసంగిస్తూ ఈ ఏడాది సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా చాలా తక్కువ సమయంలో 11 కోట్ల మంది సభ్యత్వం పొందారని దగ్గుపాటి పురంధరేశ్వరి వివరించారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే 25 లక్షల మంది కొత్తగా బీజేపీలో సభ్యత్వం పొందారన్నారు. అందుకు పార్టీ కార్యకర్తల కృషి ప్రశంసనీయమైందని పేర్కొన్నారు. కార్యకర్తల కృషి వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. భవిష్యత్తులో పారదర్శకంగా, సమర్థవంతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి మద్దతు పెరుగుతోందన్నారు. హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం భారీగా పెరిగిందని చెప్పారు. అదాని వ్యవహారంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు. అదానితో జగన్ ఒప్పందంపై విచారణ జరపాలని పురంధరేశ్వరి డిమాండ్ చేశారు. అదానితో బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ బీజేపీపై విపక్షాలు కావాలని విమర్శలు చేస్తున్నాయని దగ్గుపాటి పురంధరేశ్వరి ఆరోపించారు. ఏ విధంగా గడిచిన 10 సంవత్సరాల కాలంగా దేశానికి ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఇచ్చిందో, సుపరిపాలన అందించినటువంటి సందర్భంలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి తెలియజేయడానికి ఈ పెద్ద ఎత్తున జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమే నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. గత ఎన్నికల్లో ఒకంత ఎద్దేవా చేశారు. 370 స్థానాలు అన్నారు, 244 కదా మీరు గెలిచారు అని చెప్పి చాలా పార్టీలు, చాలామంది రాజకీయవేత్తలు మన ఎద్దేవా చేశారు. కానీ వారందరికీ గుర్తు చేస్తున్నారు, ఆ ఎన్నికలు అయిన తర్వాతనే మేము హర్యానాలో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని మేము కైవసం చేసుకున్నాము. అదేవిధంగా మొన్న మహారాష్ట్రలో జరిగింది కూడా కనీ విని ఎరుగని రీతిలో మన విజయాన్ని హస్తగతం చేసుకున్నటువంటి విషయాన్ని వారందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. అంటే సానుకూల స్పందన లేకపోతే ఖచ్చితంగా ఇటువంటి అనూహ్యమైనటువంటి విజయాన్ని ఈ 2 రాష్ట్రాల్లో కూడా మనం కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉండేది కాదు. ప్రత్యేకించి మహారాష్ట్రలో చూసినా, అదేవిధంగా హర్యానాలో చూసినా భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది అనేటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏపీ వ్యాప్తంగా ఒక్కరోజు ముందుగా పెన్షన్లు పంపిణీ జరిగింది. ఆదివారం కావడంతో నిన్న ఉదయం నుంచే అన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులకు పెన్షన్లను నేతలు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా నేలకల్లు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. నేమకల్లు గ్రామానికి చేరుకున్న సీఎం ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ను స్వయంగా అందజేశారు. ఇందిరమ్మ కాలనీలోని లబ్ధిదారులు పాల్తూరు రుద్రమ్మ ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,000 రూపాయలు వితంతు పెన్షన్ సీఎం అందజేశారు. అనంతరం నేమకల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు. ఆపై వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. మధ్యాహ్నం బొమ్మనహాల్ మండలం నేమకల్లు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకి మంత్రులు పయ్యావుల కేశవ్, సవితమ్మ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, కందికుంట వెంకట ప్రసాద్, పల్లె సింధూరారెడ్డి, అమిలేని సురేంద్రబాబు, బండారు శ్రావణిశ్రీ, గుమ్మనూరు జయరాం, ఎంఎస్ రాజు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సీఎం పంపిణీ చేశారు. అనంతరం నేమకల్లు ఆంజనేయ స్వామి దేవాలయంలో దర్శనానంతరం ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆపై ప్రజావేదిక పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా వృద్ధులు, వికలాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రజల వద్దకే పాలన తీసుకుని వెళ్తుందని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శనివారం విజయవాడ రూరల్ మండలంలోని నిడమానూరు, ఎనికేపాడు గ్రామాల్లో ప్రతి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ పింఛన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. ప్రజలు ఎన్డీఏ కూటమికి భారీ మెజారిటీని ప్రజలు కట్టబెట్టారని అన్నారు. గత పాలకుల పరిపాలన శాపం కారణంగా బుడమేరుకు వరద ముప్పు వచ్చిందని చెప్పారు. 12 రోజుల పాటు ఇళ్లు వదిలేసి కలెక్టరేట్నే తన కార్యాలయంగా మార్చుకుని చంద్రబాబు నాయుడు పనిచేశారని గుర్తు చేశారు. వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా మైకు ఇవ్వట్లేదు అని చెప్పడం అమానుషమని పేర్కొన్నారు. శాసనసభకు వస్తే మైకు ఇస్తారో లేదో తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై శాసనాలు చేసే శాసనసభలో నాయకులు ప్రశ్నించాలని సూచించారు. ప్రజల తరపున వైసీపీ పార్టీ శాసనసభ్యుల్ని జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రావాలని కోరుతున్నా అని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల వద్ద పాలన తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 4గోసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చూడని పదవి కానీ ఆయన చేయని పదవి కానీ కాకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న ఇబ్బందుల్లో ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం చారిత్రాత్మక అవసరంగా భావించి ఎన్డీఏ కూటమిని అభూతున్న భవిష్యత్తు రీతిలో అధికారంలో తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసింది. దానికి తగ్గట్టుగా సుపరిపాలనకి శ్రీకారం చుట్టి గత ప్రభుత్వం పెన్షన్లని వాలంటీర్లు తెప్పిస్తే 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖు పెన్షన్ ఇవ్వమని ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశించిన పరిస్థితి. వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ని శాసనసభ్యులు అలాగే మంత్రులు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన కూడా పాల్గొని ఇవ్వటం, తద్వారా మనం పెన్షన్ తగ్గు వచ్చినప్పుడు ఈ ఇంటింటికి వెళ్ళేటప్పుడు సమస్య తెలిసిన అవకాశం, అలాగే మనం వరదలు వచ్చినప్పుడు విజయవాడ నగరంలో కేవలం బుడమేరు బ్రీచ్ల్ని కూడకపోవడం వల్ల ఆ పాపం గత పాలకులు కాదని అడుగుతున్నాం. వాళ్ళ బ్రీచ్ కాంట్రాక్ట్ ఇచ్చిన దాన్ని రద్దు చేయడం వల్ల విజయవాడ నగరం ముంపు గురైన పరిస్థితి. మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయడానికి ముఖ్యమంత్రి గారు బస్సులో ఉండి 11 రోజులు కలెక్టరేట్ నుంచి నడిపి విజయవాడ నగరాన్ని పూరస్తారు. విజయవాడ నగరవాసులు ఉదయం సాయంత్రం వ్యాయామం చేసుకునేందుకు అన్ని కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల మైదానాలు అనుమతి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి సత్యకుమార్ను విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. గవర్నర్పేట జలవనరుల శాఖ రైతు శిక్షణ కేంద్రంలో జిల్లా మంత్రి సత్యకుమార్, కలెక్టర్ లక్ష్మీశా అధ్యక్షతన ఎన్టీఆర్ జిల్లా సమీక్ష సమావేశంలో తూర్పు నియోజకవర్గంలో నెలకొన్న పలు అంశాలను లేవనెత్తారు. నగరంలోని ప్రధానంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే గుణదల పుణ్యక్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి గుణదల మేరీమాత చర్చికి ప్రత్యేక బస్సు సర్వీసులు మంజూరు చేయాలని కోరారు. మాకు నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను ఇక్కడ ప్రస్తావించే అవకాశం వచ్చింది. దాన్ని సావధానంగా అర్థం చేసుకుని రిప్లై మినిస్టర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మరి వీళ్ళందరూ కూడా అధికారులు కానీ రిప్లై ఇవ్వడం జరిగింది. దానిలో ప్రధానంగా ఇవాళ మేరీమాత దేవాలయం మన గుణదల్లో ఉంది. దానికి అత్యధిక ప్రాధాన్యత గల గుడి అది. అంతేకాకుండా దేశ విదేశాల నుంచి, లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేదా తెలంగాణ నుంచి, రూరల్ ప్రాంతం నుంచి అనేక మంది, లక్షలాది మంది భక్తులు అక్కడ రావడం జరుగుతూ. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 9, 10, 11న ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. లక్షలాది మంది వస్తారు. రోడ్లు కూడా జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దాన్ని కూడా టూరిజంలో చేర్చి వాళ్ళకి బస్సు సౌకర్యాలు కల్పించే దానిలోనూ, అక్కడ దేవాలయానికి ఏమన్నా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కూడా ప్రస్తావించడం, దానికి సానుకూలంగా స్పందించడం. ఆ బస్సు ఏదైతే ఉందో బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి, ఎందుకంటే దాంట్లో వచ్చిన భక్తులు ఎక్కువ శాతం కడు పేదవారు. ఆ దేవుడి మీద భక్తితోనూ అక్కడికి వెళితే తనకి మంచి జరుగుద్ది అనే భావంతో పిల్ల జల్లాతో కూడా వస్తారు. వాళ్ళందరికీ అన్ని వసతులు కల్పించే విధంగా దాని టూరిజం వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చెప్పడం. నున్న గ్రామంలోని రేడియంట్ హై స్కూల్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన లెడ్ విద్యా సంస్థల నిర్వాహకులు కిషోర్, ప్రశాంత్, లక్ష్మణ్లు రేడియంట్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు అవుతూ మధుసూదన్ రెడ్డి, కరెస్పాండెంట్ అవుతూ అనురాధతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను కనబరిచే విధంగా తమకు ఇష్టమైన సబ్జెక్టుల్లోని అంశాలపై చిత్రాల రూపంలో చార్టుల ద్వారా వారి నైపుణ్యతను తెలియజేశారు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ప్రదర్శనను తిలకించి హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు తరగతిలో బోధించే విధానాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు చక్కగా వివరించారు.
విజయవాడ మారిస్టిల్లా కళాశాలలో క్రిస్మస్ ఫెట్ను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో కరెస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లేనా కద్వస్, డాక్టర్ లిటిల్ ఫ్లవర్లు వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. కరెస్పాండెంట్ మాట్లాడుతూ క్రిస్మస్ అంటే జాయ్ ఆఫ్ షేరింగ్ అన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా వారికున్న ప్రతిభతో రకరకాలైన స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్, మంచూరియా, న్యూడిల్స్, బిర్యానీ, గేమ్ షో నిర్వహించారు. ముఖ్యంగా తెలుగు అమ్మాయి మిస్ మారిస్టెల్లా అందాల పోటీలు చూపర్లను కట్టిపడేశాయి. పోటీల్లో విన్నర్గా మానస, ఫస్ట్ రన్నరప్ ఆశా గుర్జార్, సెకండ్ రన్నరప్ జాహ్నవిలకు టైటిల్స్ ప్రదానం చేశారు. తెలుగు అమ్మాయిలు పోటీల్లో తన వస్త్రధారణతో చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నారు. దీప్తి ప్రియ టైటిల్ను దక్కించుకున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.